गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, కాంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. మొదలుగా ఆ యొక్క కాత్యాయని మహర్షి అనేక వేల సంవత్సరాలు మంచి కుమార్తెను పొందాలనేటువంటి తపన, ఏ విధంగా హిమవంతుడు దీర్ఘకాల తపస్సు చేశారు. ఎందుకనగా జగజ్జనని తన కుమార్తె కావాలని, తద్వారా తనకు గొప్ప కీర్తి రావాలని. మహాతల్లిని పూజించడం వల్లనే జగత్తునందు శ్రేష్టమైనటువంటి పదవులు లభిస్తాయి. అటువంటిది మహాతల్లినే పుత్రికగా పొందడం అనేటువంటిది సర్వ సౌభాగ్యం. అది పరమేశ్వరుని యొక్క అనుమతి, సంకల్పం లేనిది ఏ కార్యక్రమంలో కూడా సాగడానికి వీల్లేదు. అందుకే అన్నీ శివ సంకల్పమస్తు అంటారు. ఒకానొక రోజు ఆ కాత్యాయని మహర్షి సంకల్పం నెరవేరేటువంటి శుభయోగం వచ్చింది. కైలాసంలో గొప్పదైనటువంటి సభ ఏర్పాటు చేయబడింది. ఆ రోజు సకలమైనటువంటి దేవతలు, ఋషులు మరియు అష్టదిక్పాలకులు, నవగ్రహాది దేవతలు, బ్రహ్మ, మహావిష్ణువు అందరూ కూడా చాలా గొప్పదైనటువంటి ఆ సభ. ఆ సభలో రంభాది, ఊర్వశి ఇత్యాదులందరూ కూడా చక్కగా నాట్యం చేసి పరమేశ్వరుని మెప్పును పొందారు. సభంతా చాలా చక్కగా దివ్యమైన ఆశీస్సులతో సుసంపన్నమైన తర్వాత అక్కడున్నటువంటి దేవతా వనితలు, ఆ యొక్క సాలోక్య పదవి పొందినటువంటి వారు, సారూప్య పదవిని పొందినవారు, సామీప్య పదవిని పొందినవారు, ఇలా ఆ లోకంలో వసించేటువంటి వారందరూ కూడా తమలో తాము ఆ పార్వతీదేవి యొక్క వైభవాన్ని ఎంతగా కొண்டாడుతున్నారు. ఈ విధంగా ఉండగా అక్కడున్నటువంటి స్త్రీలందరికీ కూడా మనమెందుకు గాను పార్వతిలాగా మనము శివుని యొక్క అర్ధ శరీరాన్ని మనం పొందవచ్చు కదా అనేటువంటి ఒక సంకల్పం వారికి కలిగింది. మనం కూడా ఈ లోకంలో ఉన్నాము, ఆమెలాగానే మనం కూడా ప్రతిగా కనిపిస్తున్నాం కదా అని. ఒక క్షణం పరమేశ్వరునికి అర్థమైంది వారిలో ఉన్నటువంటి ఒక ఆలోచన. పరమేశ్వరుడు సద్గురు స్వరూపం. సంశయాలు కలిగినా కూడా ఆ దక్షిణామూర్తి ఆ యొక్క సంశయాలు నివృత్తి చేస్తాడు. కొద్దిసేపటి కన్నులు తెరిచాడు ఆయన. ఆ సభలో ఉన్నటువంటి కేవలం మిగిలిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి చూడగానే వారి పైనటువంటి వస్త్రములన్నీ కూడా జారి పడిపోయాయి. పరమేశ్వరుడు వారిని చూస్తాడేమో అన్నటువంటి ఆలోచనతో పార్వతీదేవి ఆయన రెండు కళ్ళను కూడా మూసివేసింది. ఒక క్షణకాలం జగత్తంతా కూడా స్తంభించిపోయింది.
ఆ యొక్క అనుష్ఠానాలు చేసేటువంటి వారందరూ కూడా ఏ యొక్క గ్రహములు లేవు కదా, గ్రహణాలు లేవు, ఏ విధంగా ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఇప్పుడే ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొంది వచ్చామని అంత దీర్ఘమైన ఆలోచనలో ఉన్న సందర్భంలో పరమేశ్వరుడు లోక సంరక్షణ కోసం 3వ కన్ను తెరిచాడు. అప్పుడు జగత్తంతయు కూడా శోభాయమానంగా వెలుగుతో నిండింది. ఆ తర్వాత ఆ యొక్క వనితలందరూ కూడా పక్కకు వైదొలిగారు. అప్పుడు పార్వతీదేవిని పరమేశ్వరుడు ఆగ్రహించాడు. ఆమె శరీరం అంతా కూడా నలుపుగా మారిపోయింది, వికృతంగా మారిపోయింది. కారణం అని అడిగింది ఆమె. నీకు శాపం కలిగింది, కాలం అనే శాపం. కాల పాశానికి నువ్వు బంధించబడ్డావు. మరి ఈ యొక్క దోషానికి ప్రాయశ్చిత్తం ఏమనగా, నీవు మానవ కన్యగా ఈ భూమిలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో కాత్యాయని మహర్షి ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆయన కుమార్తెగా నువ్వు జన్మించి తదనంతరం కాశీపట్టణంలో నన్ను వివాహం చేసుకుంటావు అని. తదనంతరం ఆమెనే మధుర మీనాక్షిగా, తదనంతరం కాంచిలో కామాక్షిగా వెలిసింది. ఆత్మీయులారా, కృత త్రేత ద్వాపర యుగాలు కలియుగంలో కూడా కామాక్షిదేవి సుప్రసన్నమై ఈ యొక్క ధర్మాన్ని సంరక్షిస్తుందన్నమాట. ఆమె చతుర్భుజాకారురాలై దివ్యమంగా శోభాయమానమై దినదినము కూడా భక్తులను ఆశ్రయించిన వారిని కొంగు బంగారమై రక్షిస్తుంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఆమెకు వారి యొక్క గృహదేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరి ప్రత్యక్షమై, నీవు కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షిదేవి రాజరాజేశ్వరి స్వరూపం, ఆమెను సేవించుకోమని అనుగ్రహించగా వశిష్ఠ మహర్షులందరితో కలిసి పరమ పవిత్రమైన కాంచీ క్షేత్రంలో అమ్మను సేవించుకున్నారు. అమ్మ అనుగ్రహించి, నా యొక్క 4 చేతుల ద్వారా నీకు 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించింది. ఆత్మీయులారా, కృతయుగంలో పూర్వంలోనే అమ్మవారు తన యొక్క 10 వేళ్ళు అయితే ఉన్నాయో కరములకు, కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి, నారాయణుడు 10 అవతారాలను ఆ మహాతల్లి యొక్క అంగుళములు ఏమున్నాయో అంగుళీయకములు, దాని ద్వారానే వారు ఆవిర్భవించారని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా చతుర్భుజ స్వరూపమైనటువంటి ఆ మహాతల్లి దశరథ మహారాజులకి 4 కుమారులుగా ఆమె ఆవిర్భవించింది. ఆ యొక్క ఆశీర్వాద రూపకమైనటువంటి చెయ్యే శ్రీరామచంద్రుడు. వీరు 4 విభిన్నంగా కనపడుతున్న వారిలో ఉన్నటువంటి శక్తి మహాతల్లియే. వారి 4లో కూడా ఒకరిని మించిన ఒకరి గుణాలు వారిలో ఉన్నాయి. ఉదాహరణకు శ్రీరామచంద్రుల వారిని దశరథ మహారాజులు కైక కోరిక పైన వనవాసానికి పంపించినప్పుడు మారు మాట్లాడకుండా అతను బయలుదేరుతాడు. రాములు వారు దశరథ మహారాజు ఆజ్ఞను పాటించాడని మనం ఇప్పటికి కూడా రాములు వారిని కీర్తిని మనం కొనియాడుతూ ఉన్నాం. అయితే లక్ష్మణ స్వామి కూడా అంతే సమానమైనటువంటి వాడు. ఆయన లక్ష్మణుడు రాములు వారికి నీడలాగా, తనకు ఆజ్ఞ లేకపోయినా ఆయన కూడా శ్రీరాములు వారిని అనుసరించాడు. ఆ లోకంలో ఉన్నటువంటి అయోధ్యలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇతను రాములు వారి కంటే గొప్పవారని. అంటే అంతటి అన్నపైన, సహోదరుడిపైన, తండ్రి మాటపైన అన్న అనుసరిస్తున్నప్పుడు తాను కూడా అనుసరించాలని అనుసరించిన మహాత్ముడు ఎవరో? శ్రీ లక్ష్మణుడు. అందుకే లక్ష్మణ ప్రాణదాతాచ అంటే హనుమంతుణ్ణి. ఆ లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు లక్ష్మణుడు లేనందువల్ల రాములు వారికి ఎంతయో పరితాపం కలుగుతుంది. అందుకు తన నమ్మిన బంటుని హనుమంతుని పంపించి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ యొక్క లక్ష్మణుని మూర్ఛ నుండి మేల్కొల్పినవాడు. శ్రీరాముడు ఎటువంటి బ్రహ్మచర్య వ్రతం, అనుష్ఠానాలు, చాతుర్మాస్యాలు ఏ విధంగా ఆయన అనుసరించాడో అదే విధంగా లక్ష్మణస్వామి కూడా అంతే గొప్పదని చాతుర్మాసం చేశారు. హంపీలో రామలక్ష్మణులు చాతుర్మాసం చేసిన నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది. అక్కడ ఉత్తర హిందూస్థాన్ నుంచి వచ్చిన వారు ప్రతి క్షణం కూడా రామాయణ పారాయణం నిరంతరం జరుగుతుంది. నిరంతరం
ఇది మహాపుణ్యక్షేత్రము కిష్కింద, రామలక్ష్మణులకు చాతుర్మాసం చేశారని. వారు ప్రతిరోజు కూడా స్నానం చేయడానికని లక్ష్మణస్వామి పాతాళానికి బాణం వేయగా అక్కడి నుంచి 2 బావులు అక్కడ మంచి జలంతో మనం నేటికి దర్శనమిస్తాయి. ఒకటి రామబావి, రెండవది లక్ష్మణ బావి. అక్కడ 4 నెలలు ఉన్నారు ఆయన వారు. అంటే హంపి ఎంతటి గొప్ప క్షేత్రము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయులారా, అదేవిధంగానే భరతుడు రాగానే ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరై తల్లిని పైన ఆగ్రహించి, ఇంకా రాము లక్ష్మణులు లేనందుకు నేను మాత్రం ఎందుకు జీవించాలి అని ఆలోచన మగ్నులవుతాడు. అందరూ వశిష్ఠాదేవులు అందరూ కూడా మీరు మనసును నెమ్మది చేసుకొని మనమందరూ కలిసి శ్రీరాముల వారిని మనం తిరిగి పిలిపించాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు రామపాదుకులను తీసుకునే వస్తారు ఆయన. ఎంత రమ్మని పిలిచినా రాముల వారు ఒప్పుకోరు. నేను రాను అంటాడు. అయితే భరతుడు అంటాడు, మరి నేను ఇప్పుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను మహారాజును కదా, మరి మహారాజాజ్ఞను నువ్వు పాటించాలి కదా, నేను ఆజ్ఞ వేస్తున్నాను, మీరు తిరిగి రండి అంటాడు. అప్పుడు ఒక్క క్షణం రాములు వారు ఆలోచన చేస్తారు. ఎంతటి మాట అంటున్నాడు కదా ఆ యొక్క భరతుడు అని అప్పుడు చెప్తాడు. నేను తండ్రి ఆజ్ఞ కోసం వచ్చాను, రాజాజ్ఞ కాదు అంటాడు. తండ్రిగా నేను చూస్తున్నాను. ఈ విధంగా ధర్మ పరిపాలనలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు అటువంటి వారే. ఆ విధంగా భరతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళలేదు. మహానంది గ్రామంలో అక్కడ ఉండి రామలక్ష్మణులు ఎలా ఉన్నారో అలానే వల్కలను ధరించి నారవల్కములు అక్కడే ఉండిపోయాడు. ప్రతిరోజు ఆ పాదుకులకే శిరోధార్యంగా భావించి రాజ్య పరిపాలన చేసినట్టు మహా ఉత్తముడు భరతుడు. ఇంకా తదనంతరం శత్రుఘ్నుడు ఎటువంటి వాడంటే, అయోధ్యానగరం వారందరూ రామదర్శనం కాలేదు అని వారు వంట వార్పులన్నీ మాని కేవలం శ్మశానం మాదిరిగా మారిపోయినటువంటి అయోధ్య. ఇంకా భరతుడు రాలేదు, తర్వాత రామపాదుకులు అయోధ్యకు రాలేదు. మనం ఎందుకు భోజనం చేయాలి, మనం ఎందుకు ఇంటి ముందు ముగ్గులు వేయాలి, ఎందుకు అలంకారం చేయాలన్నప్పుడు శత్రుఘ్నుడు ప్రతి గృహమునకు వెళ్ళి వారికి నచ్చ చెప్తాడు. ఎప్పుడైనా కానీ రాముల వారు మనతో ఉన్నట్టే అతనికి ప్రియమైనటువంటి నగరం అయోధ్య, కావున మనమందరం చక్కగా అలంకరించుకోవాలి అని, ఆ యొక్క గృహాలను చాలా పవిత్రంగా పెట్టుకోవాలి, దశరథుని ఆత్మకు శాంతి కలగాలని ఎంతో మాటలు నచ్చ చెప్పి అయోధ్య నగరాన్ని తాను పర్యటించి సుశోభితంగా చేసిన వాడు శత్రుఘ్నుడు. అందుకే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను మనం ఆ కామాక్షిదేవి యొక్క చతుర్భుజములు మరియు అలంకృతమైనటువంటి గుణం కలగవారు వారందరూ కూడా. అందుకే ఆ యొక్క దశరథ మహారాజు కామాక్షి దేవాలయంలో అమ్మవారి ఆశీర్వాదం పొందినందువల్ల అక్కడ సంతాన స్తంభము నేటి కూడా మనం చూడవచ్చు. అందుకే కాంచికి అయోధ్యకు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అనుబంధాన్ని తెలిసినటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అయోధ్య జన్మస్థానం కోసం వారు తదేకంగా అనవరతం కృషి చేసి నేడు మనం అయోధ్య జన్మభూమిని చూసేటువంటి సౌభాగ్యాన్ని మనం కలిగించిన వారు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు. అలానే శ్రీ శంకర విజయ సరస్వాముల వారు చాతుర్మాస్యం అయిన తర్వాత అయోధ్యకు వెళ్ళి ఆ శిలాన్యాసం కోసం ఎంతో కృషి చేశారు. తర్వాత అయోధ్య ప్రారంభ సమయంలో అక్కడ ఉండి అనేకమంది యజ్ఞ యాగాదులు, చండీ యాగాలు అన్నీ చేయించారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు. ఆత్మీయులారా, ఆ యొక్క కాంచీపురానికి అయోధ్యకు అటువంటి భక్తి బాంధవ్యం అనేటువంటి ఏర్పడి ఉంది. మనం నిరంతరం కూడా రామనామ స్మరణ చేయాలని కాంచి పరమాచార్య స్వాముల వారు రామకోటి అనేటువంటి దాన్ని ఆయన ఆవిష్కరించి ఎన్నో సంవత్సరాలుగా కామకోటి పీఠం రామకోటి పుస్తకాలు రాయించడానికని ఎంతో కృషి చేస్తుంది. నేటికి కూడా మనం కాంచీపురానికి వెళ్తే అక్కడ మనకు శ్రీ రామకోటి రాయడానికి పుస్తకాలు లభ్యమవుతాయి. ఎవరెవరు రామకోటి రాస్తారో వారు కామకోటి అనుగ్రహాన్ని పొందుతారు, మరియు కామాక్షి స్వరూపాల అనుగ్రహాన్ని పొందుతారు, మరియు శ్రీ కాంచి పరమాచార్య శ్రీ జయేంద్ర సరస్వాములు వారు, శ్రీ శంకర విజయ సరస్వాములు వారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రవుతారని తెలియజేస్తూ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని
విష్ణు సహస్రనామంలో పరమేశ్వరుడు పార్వతి బోధించినటువంటి రామనామం తెలిసి పలికినా తెలియక పలికినా ఆ యొక్క పరంధామాన్ని మనం అందరూ కూడా చేరుకుంటామని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇట్టి పరమ పవిత్రమైన రామనామ కీర్తనతో కలిగినటువంటి వాక్పుష్పములను శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.